హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు కుర్తీ అంటే ఇది పంజాబీ డ్రెస్ అండి. ఒకటి ఇదైతే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. టైం వచ్చేసి 3:45 దాటింది. ఇది మీకు వచ్చేసరికి మామూలుగా నార్మల్ టైమే 6:30 అలా వస్తుంది కదా వీడియో. అలాగే అనమాట. ఫ్రంట్ నెక్ అయితే కుడుతున్నానండి. ఇక్కడ క్యాన్వాస్ వేసి జాయింట్ అది కొద్దిగా పీసులు అయితే పడ్డాయి లైనింగ్కి, క్యాన్వాస్కి జాయింట్ చేసి ఇంకా క్యాన్వాస్ నెక్ అయితే కుట్టానమాట. ఈ మధ్య అన్నీ కూడా ఇవే నెక్స్ అయిపోతున్నాయి, కానీ ఇవే పెట్టమంటారండి. ఇంక ఏం చేస్తాను చెప్పండి. ఇంకొక పంజాబ్ డ్రెస్ ఉందనమాట, దానికి కూడా ఇదే నెక్, కాకపోతే కొద్దిగా డీప్ అనేది వస్తుందన్నమాట సైడ్స్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. క్యాన్వాస్ ఏ విధంగా కుట్టి తిప్పేయాలి అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ని ఫాలో అవుతుండండి. పంజాబీ డ్రెస్ కటింగ్ కూడా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో కూడా తీసానండి నేను. అది కూడా చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు అదే కుడుతున్నాను కదా, మీరు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అందులో చూస్తారని చెప్పేసి నేను అలా సైడ్కి అయితే క్లిప్ ఇచ్చానమాట. ముందుగా క్యాన్వాస్ కుట్టింది మెయిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద పెట్టేసుకొని జాయింట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత పీస్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా పీస్ అదంతా కూడా కట్ చేసేసుకొని రివర్స్ తిప్పేసి కుట్టేయడమే అండి. చాలా ఈజీ. నేను మొత్తం బ్యాక్ సైడ్ కుట్టేటప్పుడు చూపిస్తాను చూడండి. ట్రైపాడ్ వచ్చింది కదా, కానీ నేను మర్చిపోయి ఈ విధంగా షూట్ చేశానమాట. మళ్ళీ గుర్తొచ్చింది ట్రైపాడ్ ఉంది కదా అని చెప్పేసి తర్వాత క్లియర్గా అయితే చూపించాను ఆ వీడియోలో. సైడ్ చూడండి మీరు, ఇది వీడియో కంటిన్యూషన్లోనే ఉంటుందన్నమాట, బ్యాక్ సైడ్ ఎలా కుట్టాలి అని చెప్పేసి. ఇంకా మనీ అనేది రావాల్సి ఉందండి. చాలా వరకు ఇచ్చారు, కానీ చాలా మంత్స్ అయిందని చెప్పాలి. డేస్ కాదు కానీ చాలా మంత్స్ అయిపోయింది నాకు తెలిసి కూడా. జనవరి కన్నా ముందు కుట్టానండి ఒక లెహెంగా శారీతో, ఇంకొక శారీతో లాంగ్ ఫ్రాక్. ఆ మనీ ఇప్పటికి కూడా రాలేదు. 1050 రావాలి యాక్చువల్లీ చెప్పాలంటే. 1050లో నుంచి జస్ట్ 300 వచ్చిందండి అంతే. ఇంకా 750 రావాల్సిందనమాట. అది ఇంటి దగ్గర అదే షాప్ దగ్గర వేరే పాప ద్వారా తను తీసుకువచ్చిందనమాట. సరేలే అని చెప్పేసి స్టిచ్ చేశాను. వాళ్ళ నెంబర్ నా దగ్గర లేదు, తన దగ్గర ఉంది, కానీ తనని అడుగుతుంటే తను ఇవ్వట్లేదు. అడిగానండి ఈరోజు మార్నింగ్ కూడా అడిగాను, కనిపించింది. తన నెంబర్ చెప్పు అని చెప్పేసి అడిగాను అనమాట. తన నెంబర్ ఉంటే ఏంటంటే డైరెక్ట్ నేనే కాల్ చేసి మాట్లాడతాను. వాళ్ళ ఇల్లు కూడా నాకు తెలుసండి, కానీ వెళ్ళి అడగలేం కదా, టౌన్లో అనమాట, మార్కెట్ దగ్గర. ఇల్లు కూడా తెలుసు. ఇంకా తిను కదా తీసుకొని వచ్చింది, తిననే అడగాలి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. ఇలా అంటే నెలలు పెట్టేసుకొని డబ్బులు ఇలా ఉంటే మనం షాప్ ఎలా రన్ చేసుకోవాలండి? నిజంగా చెప్పాలంటే ఇట్లా అస్సలు చేయకూడదు. ఇప్పుడు ఇవి కుడుతున్నాను కదా, ఇవి కూడా అంటే మనీ ఇచ్చిన తర్వాతే ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయాను నిజంగా చెప్పాలంటే. ఒక బ్లౌజు, 2 పంజాబ్ డ్రెస్సులు అనమాట. మనీ ఇచ్చిన తర్వాతే ఇవ్వాలి అని డిసైడ్ అయ్యానండి. చూద్దాం ఎలా ఇస్తారో వీళ్ళు అనేది. నేను నెక్స్ట్ వీడియోస్లో అవి చెప్తూ ఉంటాను. మనీ ఇచ్చిన తర్వాతే ఇవ్వాలని మీకు కూడా నేను వీడియోస్లో చెప్పున్నానండి. ఈ మధ్య కుట్టినవన్నీ మనీ ఎప్పటికప్పుడు. బ్లూ కలర్ కుట్టాను కదా నేను, లెహంగా వచ్చేసి బ్లూ కలరు. బ్లౌజ్ కూడా 80 సెంటీమీటర్సే ఇచ్చారు, మీటర్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి పైపింగ్ వీడియో పెట్టాను కదా, అదైతే ఆన్ ద స్పాట్ ఫోన్పే అయితే చేసేసారండి. ఇలా ఇస్తే పర్లేదు, ఇంకా అలాగే పెట్టేసుకొని నెలలు రోజులు పెట్టుకున్నారంటే మనకు కూడా ఇబ్బంది కదా. మనం కూడా షాప్ రెంట్ అది కట్టుకుంటూ ఉండాలి. ఇంకా షాప్లోకి ఏవైనా కావాలంటే తెచ్చుకోవాలి. ఇలా అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అర్థం కావు కస్టమర్స్కి అయితే. ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు, కుట్టించుకునే వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ మిషన్ వచ్చిన వాళ్ళు కానివ్వండి,
బయట వాళ్ళకు కుడుతున్నట్లయితే మనీ ఇప్పించుకొని కుట్టండి. కస్టమర్స్ అనుకోండి మనీ మనీ అప్పుడు ఇచ్చేయండి. టైలర్స్కి చాలా ఇబ్బందులే ఉంటాయండి. ఒకవేళ ఇంట్లోనే కుడతారు కదా, మనీ అవసరం ఉండదు, రెంట్ ఇవన్నీ ఉండవు కదా అని అనుకోకండి. ఇంట్లో ఎప్పుడైనా అండి, ఇప్పుడు కుట్టారు అంటే ఏదైనా 4 రూపాయలు వస్తాయనే కుడతారు ఎవరైనా కూడా. ఊరికనే అయితే కుట్టలేరు కదా. దానికి కూడా మనీ ఇవ్వకుండా రోజులు రోజులు అలాగే పెట్టేసుకుంటే వాళ్ళకైనా ఇబ్బంది. అదొకటి ఆలోచించండి. ఎప్పుడు డబ్బులు అప్పుడు. ఇప్పుడు మీకు అవసరము బ్లౌజు కుట్టిచ్చేసుకున్నారు, ఇంకా అవసరం తీరిపోయింది కదా అని చెప్పేసి మీరు సైలెంట్గా ఉంటే ఎలాగా అండి. మనీ ఇచ్చేస్తే కుట్టించుకున్నందుకు మీరు హ్యాపీ, మనీ తీసుకున్నందుకు తను హ్యాపీగా ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పటి డబ్బులు అప్పుడు ఇచ్చేస్తే చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా అండి. టైలర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో ఆ 4 రూపాయలు వస్తాయనే కొడతారు, ఆ డబ్బులు వచ్చాయంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇదొకటి అర్థం చేసుకొని ఎప్పటి డబ్బులు అప్పుడు ఇచ్చేయండి. ఒకవేళ టైలర్స్ చూస్తున్నట్లయితే మనీ ఇచ్చిన తర్వాతే బ్లౌజ్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవ్వండి. నేనైతే ఇక మీదట అలానే చేయాలి. ఇవైతే చూడాలి ఎలా ఇస్తారో అని చెప్పేసి. నెక్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ క్యాన్వాస్ కుట్టేశాను. జాయింట్ చేసేసి మధ్యలో జాయింట్ అయితే పడింది. ఇలా మిడిల్ లేక ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇలా పిన్స్ పెట్టేసుకొని సెక్యూర్ చేసేసుకొని స్టిచ్ చేయండి. చూస్తున్నారా, ఈ విధంగా అయితే చిన్నగా పిన్స్ అయితే పెట్టానండి. పెట్టుకుంటూ ఇలా తిప్పేశారనుకోండి, తర్వాత వచ్చేసి మిడిల్లో ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేసి రివర్స్ తిప్పేసి స్టిచ్ చేసేయడమే. నెక్ అనేది కూడా చూడటానికి చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూపిస్తాను చూడండి అది ఎలాగా అని చెప్పేసి. చూసారు కదా, రౌండ్ షేప్ అయితే పెట్టాను. 7.5 అయితే పెట్టానండి లెంత్. చూసారు కదా, ఇంకా ఇది తిప్పేసి స్టిచ్ చేసేయడమే అండి. బ్లౌజెస్ చెప్పాను కదా 7 days 7 మోడల్స్ పెడతానని. ఇవి అయిపోతే ఇంకా 2 ఉన్నాయండి పంజాబ్ డ్రెస్సెస్. తిన్నది ఇంకొక అమ్మాయిది కూడా ఉందన్నమాట, ఇంకొక డ్రెస్. ఈ 2 కూడా అయిపోయాయి అనుకోండి, ఖచ్చితంగా 7 days 7 డిజైన్స్ లాగా పెడతానన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. డిజైన్స్ ఏది పెడతాను అని చెప్పేసి మీకు నేను పెట్టిన ప్రతి ఒక్క డిజైన్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇంకా చూసారు కదా, ఇలా ఈ క్లాత్ క్యాన్వాస్ అనేది లోపలికి పంపించేసి లోపల పెట్టేసి ఇలా పైన స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇది పూర్తిగా అయిపోయిందండి మార్నింగ్. ఇప్పుడు ఏంటంటే పటియాల ప్యాంట్ ఉంటుంది కదా, పటియాల కట్ చేసి స్టిచ్ చేయాలన్నమాట. దీనికి పటియాల వాళ్ళు క్లాత్ అనేది ఇందులో వచ్చిన ప్యాంట్ క్లాత్ లైనింగ్కి వేసేయమన్నారు. ఇంకా క్లాత్ అనేది సపరేట్ తెచ్చుకున్నారనమాట. 2.5 మీటర్ దాకా తెచ్చుకున్నారు పటియాలా ప్యాంట్ కావాలని చెప్పేసి. సరే కుడతాను అని చెప్పానమాట. దీనికి వచ్చిన ప్యాంట్ లైనింగ్గా వేసేసానమాట. ఇంకా వెళ్తాను షాప్కి వచ్చేసి ఇప్పుడు పటియాలా ప్యాంట్ కట్ చేసేసి ఈ ప్యాంట్ కూడా అయిపోచేస్తే అక్కడికి డ్రెస్ అనేది ఫినిష్ అవుతుంది. ఇంకొక డ్రెస్ ఉందని చెప్పాను కదా తినదే, అది టాప్ వచ్చేసి రేపైతే కుట్టేస్తానండి. ప్యాంట్ అనేది తను క్లాత్ తీసుకొని వస్తాను కానీ ఈ ప్యాంట్ కలర్ మాత్రమే దొరికిందంట, ఈ క్లాత్ ప్యాంట్ కలర్ మాత్రమే. ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ అండి, అది లేదు అని చెప్పేసి తను ఒకటి తెచ్చిచ్చింది. అంతలోగా ఇవి అయిపోచేయండి అని చెప్పేసి చెప్పిందనమాట. అందుకని చెప్పేసి నేను ఇది పూర్తి చేసేసాను అనుకోండి, ఇంకా ప్యాంట్ ఒక్కటే ఉంటుంది, అది తొందరగా కుట్టేయచ్చు కదా. తర్వాత ఇంకొక పంజాబ్ డ్రెస్ ఉంది, అదొకటి కుట్టాలి. మా మామయ్య వాళ్ళు ఇంకా ఉగాది పండగ వస్తుంది కదా, ఊరికైతే రమ్మని చెప్తున్నారండి. సండే మామూలుగా పండగ, సండే మండే ఈ 2 days కూడా జరుపుకుంటాము మేమైతే. సండే వచ్చేసి అంటే బట్టలు పెట్టుకుంటామండి, మూల బట్టలు పెట్టుకుంటాము. బట్టలు పెట్టుకున్న తర్వాత మండే వచ్చేసి గుర్రప్ప స్వామి దగ్గర మేకపోతునైతే బలిస్తారనమాట. ఆ ముక్కుబళ్ళు అలా చెల్లించుకుంటాము. మాది అక్కడ ఉందన్నమాట, మా హస్బెండ్ పట్టించారు, అది మామ వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా అది మనం ఇంకా ముక్కుబడి అనేది చెల్లించుకోవాలి కదా. అది కాక మా మామయ్య వాళ్ళకి తోటలో పని అయితే ఉందండి. ఇంకా వాళ్ళకి సండే పళ్ళెం వేసుకుంటాం మామూలుగా బట్టలు పెట్టుకొని. తొందరగా నువ్వు రా ప్రసన్న అని చెప్పేసి, మా ఆయన రాకపోయినా నువ్వు పిల్లల్ని తీసుకొని, వాసు రాకపోయినా నువ్వు రా అమ్మా అని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పేసి ఇంకా నేను బట్టలు కూడా ఎక్కువ ఒప్పుకోవట్లేదండి.
వీలు కుదిరితే కనుక ఖచ్చితంగా నేను సాటర్డే ఈవినింగ్ అలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా సండే మామయ్య వాళ్ళకి తోటలో పని ఉంటుందన్నమాట. ఇంకా ఏదైనా పళ్ళెం వేయడము ఇలా ఉంటుంది కదా. మా అత్త మరీ నన్ను అలా ఏమి ఇంట్లో వదిలేసి వాళ్ళ పనులు అయితే చేసుకోరండి. పాపం నాకు హెల్ప్ చేసి ఇంట్లో ఏదైనా అన్నీ చెప్పేసి వెళ్తుందనమాట. అంటే నేను ఈజీగా చేసేసేలాగా అన్నీ చేసిచ్చిపోతుంది. ఇంక పనుంది అని చెప్పేసి రమ్మంటున్నారు. చూస్తాను వీలుంటే. మనది కూడా ఇల్లు, షాపు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే మన తెలుగు వాళ్ళకి పం పండగ ఇదే ముఖ్యం కదా. టెంకాయి అవి కొట్టుకోవాలి ఇంట్లో అనుకుంటున్నాననమాట. చూద్దాం వీలుంటే ఖచ్చితంగా ఊరికైతే వెళ్ళాలి. మామూలుగా అయితే సండే మార్నింగ్ అలా వెళ్ళేవాళ్ళము. ఇంకా సాటర్డే ఈవినింగే రమ్మంటున్నారు. మా ఆయనకు కుదిరితే గనక ఖచ్చితంగా సాటర్డే ఈవినింగ్ అయినా వెళ్ళిపోతామండి.